తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన శ్రీనివాసులు రెడ్డికి ఒలింపిక్స్ వేడుకలు ముగింపు కార్యక్రమంలో ప్రదర్శించే అవకాశం లభించింది. భారతదేశంలోని 5 రాష్ట్రాల నుంచి 5 విభిన్న కళాశాలల్లో ప్రతిభావంతులైన 5 మంది కళాకారులకు మాత్రమే ప్రదర్శనలో పాల్గొనేందుకు అవకాశం దక్కింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి వాసి అయిన శిల్పగురు అవార్డు గ్రహీత వేలాయుధం శ్రీనివాసులు రెడ్డిని ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున తనకు ఈ అవకాశం కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వం మరియు దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు వేలాయుధం శ్రీనివాసులు. ఈ ప్యారిస్ రాష్ట్రానికి భారతదేశం మొత్తం మీద 5 మందిని మాత్రమే తీసుకెళ్తామని, 5 మందిలో మన శ్రీకాళహస్తిలో కలంకారితనం నేను ఇస్తున్నాను. మిగతా 5 మంది, ఒకరు రాజస్థాన్, ఒకరు వచ్చి కర్ణాటక, ఒకరు వచ్చి జమ్మూ కాశ్మీర్, ఇంకొకరు వచ్చి ఢిల్లీ నుంచి వెళ్తున్నారు. ఇప్పుడు అత్యున్నతమైన అవార్డులు వచ్చిన వాళ్ళనే ఈ ప్యారిస్ రాష్ట్రానికి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతని అంటున్నారు. మన దేశ కళలను తీసుకువెళ్ళి ప్యారిస్ రాష్ట్రంలో చూపించి వారి ఆదరణ తీసుకొచ్చి మన ప్రధానమంత్రి మోడీ గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే శ్రీకాళహస్తిలో ఉన్న మన శాసనసభ్యులు గారికి, తర్వాత మన పోల ఆనంద్ గారికి, అందరికీ దాన్ని వాళ్ళు చూపించి మన కాళహస్తి గౌరవాన్ని నిలబెట్టానని వాళ్ళు చెప్పుకోదలిసింది.